ముందుకు కొనసాగిస్తాను. త్వరగా ముగింపులే కూడా తీసుకొని వస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఓ ప్రాంతంలో ఒక తండ్రి కూతురు ఒక వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వినండి. ఒక తండ్రి కూతురు ఒక వాడలో ప్రయాణం చేస్తూ ఉంటే అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను వాడకు ఎదురైంది. గాలి విపరీతంగా ఉంది. చిన్న పిల్ల, 8 సంవత్సరాలు లేక 10 సంవత్సరాల పాప. తల్లి లేదు, ఆ తండ్రి ఆధారం ఆ బిడ్డకు. ఈ వాడ కూడా ఆ యొక్క సముద్ర అలలకు అటు ఇటు కొట్టుదిట్టాడుతుంది. ఆఖరికి తుఫాను పెద్దదైపోయింది, గాలి పెద్దదైపోయింది. వాడ ముందుకు వెళ్ళలేక వాడ బద్దలైపోయింది. వాడ పగిలిపోయింది. తప్పించుకోవడానికి సతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అప్పటికే ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం వారికి తెలిసింది. వారు రక్షించడానికి వస్తూ ఉన్నారు. ఈ వాడలో ఉన్న పాపనెత్తుకొని, నా భార్య ఎలాగో పోయింది, నా కూతుర్ను కూడా బతికించుకోలేనమని ఆ తండ్రి పడుతున్న తపన, ఆ కూతురు పడుతున్న వేదన దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏం చేయాలో అర్థం కాలేదు అని. చిన్నగా పై భాగంలోకి వెళ్ళాడు. అప్పటికే వాడ చెక్కలన్నీ పగిలిపోతూ ఉన్నాయి. పై భాగంలోకి వెళ్ళినటువంటి ఆ తండ్రి, ఒక చిన్న కిటికీ ఉంది, ఆ పాప పట్టేంత కిటికీ, ఇక అందులోకి పెద్దవాళ్ళు పట్టలేరు. ఆ పాపను అమాంతంగా కిటికీలో నుంచి సముద్రంలో విసిరేశారు. సముద్రంలో ఎలాగో సముద్రంలో మునిగిపోతాం కదా, కాదే కాదు, చిన్న కిటికీలో నుంచి ఆ పాప వచ్చేంత రంధ్రమ కిటికీ అది, అందులో నుంచి విసిరి పడేశాడు. అయితే ఆ పాప ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. ఏమిటి, మా నాన్న నన్ను ఎందుకు సముద్రంలో పడేశాడు, మా నాన్న నన్ను ఎందుకు చంపివేయటానికి ఈ పని చేశాడు అని గుండె పగిలేలా డాడీ 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 అని ఆ నీళ్ళల్లో పడి కొట్టుకుంటా ఉంది. చేతులు ఆడిస్తా ఉంది. ఆ తండ్రి ఆ కిటికీలో నుంచి చూస్తూ లాగనే కళ్ళల్లో నీళ్లు కారుస్తూ ఉండిపోయాడు. ఆ పాపను అప్పుడు అర్థమైంది, నా కూతురికి ఏమిటో తెలుసా, నన్ను వదిలించుకోవటానికి మా నాన్న ఈ పని చేశాడు, నన్ను చంపివేయటానికే మా నాన్న ఈ పని చేశాడు, మా నాన్న మంచివాడు కాదని ఆ రోజు ఫిక్స్ అయింది. కానీ 25 సంవత్సరాల తర్వాత ఆ నాన్న గురించి ఆ వాడలో ఎంతమంది చచ్చిపోయారో రికార్డులో తీసినప్పుడు వాళ్ళ నాన్నగారి పేరుంది. ఎలా దొరికిందంటే, ఒక సభలో ఈ అమ్మాయి మాట్లాడుతూ 25 ఏళ్ల తర్వాత ఎలా బ్రతికింది ఈ పాప అన్న విషయం మాట్లాడుతూ ఆ రోజు చెప్తూ ఉంది. తండ్రులందరూ మంచివాళ్ళు కాదు, నాన్నలు అందరూ మంచివారు కాదు, మా నాన్న చాలా చెడ్డవాడు. చిన్న వయసులో 8 సంవత్సరాలు ప్రాయములోనే నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన మా రాక్షసుడు నన్ను విసిరి సముద్రంలో పడేశాడు అని ఆయన పేరు ఫలాని పేరు అని చెప్తే అప్పుడు అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న ఒక అతను ఆ స్టేజి మీదకి వెళ్ళి, అమ్మా, నువ్వు మాట్లాడిన మాట మంచిది, నువ్వు అనుకున్నట్టు మీ నాన్న చెడ్డవాడు కాదమ్మా, ఇదివరకు కాదు. ఆ రోజు మీ నాన్న చచ్చిపోతూ నా పక్కన ఉన్నాడు, ఆయన మునిగిపోయాడు, చచ్చిపోయాడు, నేను బతికాను. ఆ రోజు నిన్ను సముద్రంలో ఇసిరి పడేసింది ఎందుకో తెలుసా, అటువైపు నుంచి ప్రభుత్వం వారు స్టీమర్లు వేసుకొని వస్తున్నారు ప్రజలను కాపాడటానికి. తప్పకుండా నా కూతురు కూడా కాపాడబడుతుందన్న ఒక ఆశతో, బ్రతికించాలన్న ఒక ఆలోచనతో నిన్ను విసిరి సముద్రంలో కిటికీలోంచి పడేశాడు కానీ నిన్ను చంపటానికి కానీ కాదమ్మా అని చెప్పి ఆ కూతురు అప్పుడు కన్నీరు మున్నీరు వచ్చేది. ఇంత మంచి వాడిని 25 ఏళ్ల నుంచి నేను ద్వేషించాను, ఇంత మంచి తండ్రిని నేను ఎన్నోసార్లు తిట్టాను, ఆడిపోసుకున్నాను, నేను ఎంత పాపిస్తుదాన్ని, పనికి మాలిందాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు యేసు ప్రభు కూడా మనల్ని అలాగనే దూరంగా విసిరిపడేస్తాడు. కొన్నిసార్లు యేసు ప్రభు కూడా మనల్ని వదిలేస్తాడు. చూద్దాం, వీరికి వేరొక మార్గంలోకి పంపించడానికి, వేరొక రీతిగా దీవించడానికి ప్రభు కూడా మనల్ని వదిలేస్తాడు. ఆ రోజు ఆ వాడలో ఉన్న తండ్రి ఆ పాపను బతికించడానికి ఆ కిటికీ నుంచి విసిరి పడేశాడు. ఆ తండ్రి చచ్చిపోయాడు. ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరాల పైగా ప్రభు అయిన క్రీస్తు కూడా ఇదే చేశాడు. మనందరినీ బ్రతికించాలి, మనందరికీ జీవాన్ని ఇవ్వాలి, జీవితాలను ఇవ్వాలని తన జీవితాన్ని ప్రభు ఆ కలువరి శిలువలో అర్పణగాను బలిగాను అర్పించాడు. వినండి, నువ్వంతలుగా దీవించబడాలి అనే ఆశ ఉందా?
ఆశ ఉన్నట్లయితే మీ చేతులకు ఒకసారి చూపించండి. మేము నూరంతలుగా దీవించబడి ఏం లేదా మీకు చెయ్యి ఎత్తను వాళ్ళని అడుగుతున్నాం. నూరంతలుగా దీవించబడాలి లేదా ఉందా? ఉన్నట్టే చేతులు పైకి ఎత్తండి ఒకసారి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా దేవుడు నూరంతల ఫలమును మీకు అనుగ్రహించిన గాక. ఆమేన్. చదవండి బైబిల్ నుంచి ఒక మాట. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం. ప్రతి మాటలో 100 100 100 ఉంటుంది. 100 అంటే 100, 100. 2 సమూయేలు గ్రంథము 24 3వ వచనం. ఆ, ఆ, నా ఏలినవాడు ఉమ్, నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాన్ని నూరంతలుగా ఎక్కువగా చేయునుగాక అని దావీదుతో యోనాతాను మాట్లాడుతున్న మాటలు. ఎవరు? 10వ వచనం. జనసంఖ్య చూసినందుకే దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుందని నేనెంత అవివేకిగా దాన్ని చేసి తిని యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. ఇప్పుడు 13వ వచనం. ఆ, ఉమ్, 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 ఉమ్. కలుగుట ఒప్పుకుందువా చూసావా ఎంత శిక్ష కారణము ఏమైంది అంటే ప్రజలను లెక్కించటం వలన దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేయటం వల్ల జరిగినటువంటి నష్టం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మొదటి వచనం కానించి జనులు లెక్కించాలన్న ఆశ తృష్ణ దావీదుకు కలిగింది. దానికి సంఖ్య అని రాయబడింది అక్కడ. జనసంఖ్య ఎంత అయినది నాకు తెలివి గల నందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రంలో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ నీవగా. 3వ వచనం. యావాబు జనుల సంఖ్య ఇంతను నా ఏలినవాడు రాజునగు నీకు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాన్ని నూరంతలు ఎక్కువగా చేయని ఇద్దరు ఏకీభవించి చేసిన పాపానికి శిక్ష భయంకరమైన తెగులు, భయంకరమైనటువంటి వైరస్ రావటం, చాలా మంది చనిపోవటం. ఈ అధ్యాయంలో మళ్ళా దావీదు ప్రార్థన చేసే తెగులు ఆగిపోవటం. చేసిన తప్పు ఏమిటంటే తన జనులు లెక్కించాలి అన్న ఆలోచన రావటమే తప్పు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేయటమే తప్పు. అయితే ఇక్కడ రాయబడిన మాట 3వ వచనంలో నీ జనులు నూరంతలు అగునుగా కానీ యావాబు చెప్తాము మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ నూరంతలనే దాని గురించి మీతో నేను పంచుకుంటున్నాను. ఆ రోజు మోషే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాలి, ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి, ఇశ్రాయేలు ప్రజల నాయకుడిగా ఉండాలి అని అనుకున్నప్పుడు 6 లక్షల కాల్బలం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి ఆయన ఎర్ర సముద్రం దాటించినప్పుడు 6 లక్షల కాల్బలం పిల్ల జల్ల మొత్తం కలిస్తే 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు. 20 లక్షల మంది ఏ తగాద వచ్చినా, ఏ గొడవ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మోషే దగ్గరికి రావాలి, మోషే తీర్పు తీర్చాలి. ఈలోపు తన పిల్లనిచ్చిన మామ కూడా మోషేతో కలవటం మనం చూస్తాం. ఎప్పుడైతే మోషేతో కలిశాడో మామ ఒక సలహా ఇచ్చాడు. ఆయన మోషే ఇంతమందికి తీర్పు తెచ్చిన నీ వల్ల నువ్వు చేయలేవు, మరి ఏం చేద్దాం బంగారు, ఏం చేస్తాను, నేను ఒక ఐడియా ఇస్తాను. ఏంటి ఐడియా? 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, ఇలా నువ్వు లీడర్లను పెట్టమని చెప్తే ఎక్కడ నిర్గమాకాండం 18వ అధ్యాయము 25వ వచనంలో మనకు కనిపిస్తాయి. చదవద్దులే. 18వ అధ్యాయము 25వ వచనంలో. అలాగనే ద్వితీయోపదేశ కాండంలో న్యాయాధిపతులు మనకు కనిపిస్తారు. ఎంతమందికి? 100 మందికి ఒక్కడిని న్యాయాధిపతికి పెట్టమని మోషే ముందుగానే చెప్తాడు. ఇక 32వ అధ్యాయంలో మోషే ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత, యెహోషువ గ్రంథం అయిపోయిన తర్వాత, ఆ తర్వాత మనకు న్యాయాధిపతులు కనిపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఎలాంటి వారిని ఈ న్యాయాధిపతులుగా పెట్టాలి, ఎలాంటి వారికి లీడర్షిప్ ఇవ్వాలి, ఎలాంటి వారికి పెత్తనం ఇవ్వాలి, ఎలాంటి వారికి సేవా పరిచర్యలో పని అప్పగించాలి. ఏమండి? 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని,
మన జగన్ గారు పెట్టారు కదా గతంలో, అదే వారంటీలను పెట్టారు చూడు, అదే ఇక్కడ ఉన్న వాక్యమే ఆధారంగా చేసుకొని లీడర్లుగా పెట్టారు, ఈ మన దేవుని పెట్టారు. ఎలాంటి వారిని పెట్టాలి అనేది మనం ఒక్కసారి గమనిద్దాం. అయితే నిర్గమాకాండం 18వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 18:21. నిర్గమాకాండం 18:21. మరియు ఆ ఆ దైవభక్తి ఏంటి? ఆ ఆ చూసావా ఎలాంటి వారండి? ఒక లీడర్షిప్ నీకు కావాలి, సేవలో ఒక పాత్రగా నువ్వు వాడబడాలి, ఒక నమ్మకమైన సండే స్కూల్ టీచర్గా నువ్వు ఉండాలి, ఒక స్త్రీలు కూడా జరిపించే ఆ, ఒక పరిచయం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి, సంఘములో ఒక పని చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే దానికి కావలసినది ఏమిటో అక్కడ రాయబడింది. ఏమిచ్చాడు? మళ్ళా చదివిస్తాను చూడండి. ఆ, ప్రజలందరిలో ఏముండాలి? ఏముండాలండి? సామర్థ్యం ఉండాలి. తర్వాత ఏముండాలి? దైవ భక్తి కలిగిన వారై ఉండాలి. మూడోది ఏం కాకూడదు? ఏం కాకూడదు? అర్థమైందా? పరిచర్య చేయటానికి, పరిచర్యలో ఉండటానికి, దేవుని పని చేయటానికి, 10 మందిని ఏలుబడి చేయటానికి నీలో ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే, ఒకరి దగ్గర లంచం తీసుకునే వాడిగా కానీ, ధనాపేక్ష కలిగిన వాడిగా కానీ, అన్యాయం చేసేవాడిగా కానీ, అక్రమం చేసేవాడిగా కానీ ఉండటానికి వీల్లేదో. అందుకే తిమోతి రాసిన పత్రికలు అంటాడు, సంఘాన్ని పరిపాలించాలంటే ముందు కుటుంబాన్ని ఏం చేయాలి? పరిపాలించేవాడై ఉండాలి, కుటుంబాన్ని చక్కబెట్టుకునేవాడై ఉండాలి, భార్య పిల్లలను పోషించుకునేవాడై ఉండాలి. మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం. ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక ఇంటికి పాస్టర్ గారు తీసుకెళ్ళాము. తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మగారు, ఒక అమ్మాయి. నేను అడిగానమ్మా, మరి మీ ఆయన ఎక్కడమ్మా అని. మా ఆయన లేదండి. ఏమైంది? విడిపోయామండి. విడిపోయారా? ఎందుకు అలా చేశారు అని అడిగారు. అడిగితే ఆ అమ్మాయి చెప్తుంది, దేవుడు ఆ దర్శనం చూపించి మా ఆయన్ని వదిలేయమన్నాడు. ఏం చెప్పింది? దేవుడు అట్లా దర్శనం చూపించి ఈ ఆయనతో నువ్వు కాపురం చేయకు, వదిలేయి అని చెప్పాడట. ఈ అమ్మాయి భర్తను వదిలేసి అమ్మ దగ్గర. నాకు విడ్డూరంగా అనిపించింది. ఏ దేవుడు చెప్పాడమ్మా? ఏ దేవుడు చెప్పాడు? బైబిల్ అలా చెప్పదమ్మా, అది దేవుని స్వరం కాదమ్మా, అలా చెప్పేవాడు కాదండి మన దేవుడు. మీరు ఫలించాలన్నదే దేవుని ఉద్దేశం, మీరు అభివృద్ధి చెందాలన్నది దేవుని ఉద్దేశం, మీరు విస్తరించాలన్నదే దేవుని ఉద్దేశం అని ఆ అమ్మాయిని ఎంత కన్విన్స్ చేసింది. ఆ కన్విన్స్ కాకుండా ఆఖరికి ప్రార్థన చేసి వచ్చేసారు. మన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎందుకు వదిలేయమన్నాడు అంటే, ఏమో సేవ చేయమన్నంత భర్తను వదిలేదు. ఏం చేయమన్నాడు? భర్తను వదిలేసి, పిల్లల్ని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి సేవ చేయమన్నా. అలా రమ్మంటాడా దేవుడు? నేను చెప్పే మాటల్లో కూడా ఆఖరిలో కనిపించింది ఎలా రమ్మంటాడు అన్నది నేను చూపిస్తాను. ఏమన్నా దేవుని బిడ్డలారా, ఎలాంటి వారు కావాలి దేవుని పనిలో, ఎలాంటి వారు కావాలి సేవలో, ఎలాంటి వాళ్ళు కావాలి సండే స్కూల్కు, ఎలాంటి కావాలి స్త్రీల కొడుకు జరిపించే వాళ్ళు, ఎలాంటి నమ్మకస్తులు కావాలి, నమ్మకమైన వారు కావాలి, దైవ భక్తి కలిగినటువంటి వాళ్ళు కావాలి, ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కావాలి, దేవునిలో ఉండి మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు కావాలి. డబ్బుకు ఆశ పడే వాళ్ళు కాదు కావాలి, లంచగొండితనం కలిగిన వాళ్ళు కాదండి సేవ కావాలి. ఆ రోజు మోషే ఏర్పాటు చేసింది వాళ్ళనే. ఇప్పుడు 21 మీరు చదివారు, 25 చదువు. ఇప్పుడు 25 ఏర్పరచుకొని 1000 మందికి ఒకరుగాను, 100 మందికి ఒకరుగాను, 50 మందికి ఒకరుగాను, 10 మందికి ఒకరుగాను న్యాయాధిపతులను ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఒక సమస్య వస్తే మోసే దాకా రావాల్సిన పని లేదు, ఒక కష్టం వస్తే మోసే దాకా వచ్చి చెప్పుకోవాల్సిన పని లేదు, ఇంట్లో ఏదైనా పరిస్థితి తారుమారైతే మోసే దాకా వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళకు ఒక 10 మందికి లీడర్ ఉన్నాడు, 50 మందికి లీడర్ ఉన్నాడు, 100 మందికి లీడర్ ఉన్నాడు, 1000 మందికి లీడర్ ఉన్నాడు. ఈ 1000 మందికి ఏదైనా సమస్య వస్తే ఆ లీడర్ దగ్గరికి వెళ్తే దాన్ని పరిష్కరిస్తాడు అంటే అతను దైవభక్తి కలిగిన వాడై ఉన్నాడు, ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉండాలి, మారు మనసు పొందిన వ్యక్తి అయి ఉండాలి. ఏమండి?
అలాంటి వ్యక్తిని పరిచర్యకు ఉపయోగించుకోవాలని ఏ సేవకుడైనా ఆశపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 8వ వచనం. నూరు అన్నది చూపిస్తాను మీకు. 2వ దినవృత్తాంతాలు 4:8, అదే చదవమ్మా. చేయించి దేవాలయమందు కుడి తట్టిన 5ను ఎడమ తట్టిన 5ను అండర్లైన్ చేసుకోండి. ఎన్ని తోటలు చేయించారండి సొలొమోను గారు మందిరం దగ్గర? 100 బంగారు తొట్లను చేయించాడు. అటుపక్క ఇటుపక్క పెట్టించాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కొని రావాలి మందిరంలో. ఈరోజు కూడా మన ముస్లిం చేస్తున్న పని అదే. వారు మసీదుకి వెళ్ళినప్పుడు గమనించారు మీరు, అక్కడ నీళ్ళు ఉంటాయి. వాళ్ళు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు ఆ దేవాలయంలోకి వాళ్ళు వెళ్తారు. అదే ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందో, వాళ్ళు సొంతంగా తెచ్చి ఇక్కడి నుంచి వచ్చిందో. ఆ రోజు సొలొమోను ఒక మందిరం కట్టినప్పుడు ఆయన చేసింది ఎలాంటి తొట్లో పెట్టింది తెలుసా? 100 తొట్లు బంగారంతో తొడిగించి, బంగారంతో చేయించారు 100 తొట్లు. నాబాలు ఎంతమంది తెలుసు? నాబాలు అనేవాడు ఎంతమంది తెలుసుగా? ఎలాంటి వాడు నాబాలు అంటే? ఎలాంటి వాడు? గట్టిగా తిండిపోతు. నాబాలు అంటే ఎలాంటి వాడు? మొరటోడు. పర్వాలేదు, మీరు ఏమి చెప్పిన ఇబ్బంది. ఎలాంటి వాడండి? మొరటోడు అని రాయబడింది. ఆయన భార్య పేరు చెప్పండి. అబిగియల్. బాగా చెప్పాడు, సంతోషం. చదువుకున్న వాళ్ళకన్నా పాత వాళ్ళు మీరంటే నాబాలు భార్య అబిగియల్, తర్వాత దావీదుకు భార్య అవుతుంది. ఏమండి, ఈ నాబాలు మొరటతనం వల్ల పుతికి మీద తెచ్చుకున్నాడు, తల మీద తెచ్చుకున్నాడు శిక్ష. దావీదు కొంతమందిని పంపించి ఒక మాట అడుగుతాడు. మా ఇంటికి మాకు 10 మంది వచ్చారయ్యా, 2 గొర్రెలను 4 గొర్రెలు నెయ్యి, వాళ్ళకి భోజనం పెట్టాలి. ఎందుకంటే నీ గొర్రెలు మాతో ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు 600 మంది దావీదు సైన్యం ఉంది. ఈ 600 మంది దొంగలు వచ్చినప్పుడు, తోడేలు వచ్చినప్పుడు ఆ గొర్రెలను కాపాడారు. దాని మీద, ఆ పరవాసు మీద వెళ్ళి నాబాలను అడిగితే, దావీదెవడు, యెషయా కుమార్, యెషయా ఎవరు అని విడ్డూరంగా మాట్లాడతాడు. ఈ విషయం కాస్త దావీదుకు తెలిసింది. దావీదు కొంతమంది సైన్యాన్ని తీసుకొని నాబాలను చంపడానికి బయలుదేరాడు. ఎప్పుడైతే బయలుదేరాడో ఈ విషయం కాస్త నాబాలు భార్య అయిన అబిగయీలుకు తెలిసింది. దావీదు వస్తున్నాడంటే ఈరోజు మా ఆయన పని అయిపోయినట్టే, తప్పకుండా చంపేస్తాడని అబిగయీలు బయలుదేరి ఒక గాడిద నెచ్చి కొంత కానుక తీసుకొని బయలుదేరి, ఆ కానుకలో 100 తెచ్చింది. ఏం తెచ్చిందో చెప్పండి? 100 తెచ్చింది. డబ్బులా? అప్లి పనులా? ఏం తెచ్చి ఉండదు చెప్పండి? 100 ద్రాక్ష గెలలు. ఎన్ని గెలలు చదవండి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 25:18. 25:18. నాబాలుతో 5 మానికలే ధాన్యమును. ఎన్ని గెలలు దావీదు కానుక తెచ్చింది. దావీదు కరిగిపోయింది అక్కడే. ఏంటంటే ఇంత కానుక తీసుకొని వచ్చి ఆమె నిలబడి ఒక విధేయత, లోబడే తత్వము, అలాగనే ఇలా వంగి, దావీదు గారండి మీకు నమస్కారాలని నమస్కారంగా నమస్కారం పెట్టి దావీదుని ఏం చేసిందంటే అక్కడి నుంచి అక్కడిని వెనక్కి పంపించింది. ఇది ఒక జ్ఞానవంతురాలు ఉండవలసి. కుటుంబం మీదకి ఆపద వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు ఒక భార్యగా ఎలా ఎదుర్కోవాలో అబిగయీలును చూసి నేర్చుకోండి. ఏమండి, కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి రావాల్సి వచ్చినప్పుడు, నీ భర్త చేస్తున్న పోకిరి పనులను బట్టి, నీ భర్త చేస్తున్న తిరుగులను బట్టి, ఆయన చేస్తున్న తాగుడు పని బట్టి, ఇంటి మీదకి నీ కొడుకులు బిడ్డల వల్ల ప్రమాదం వచ్చినప్పుడు ఒక తల్లిగా, ఒక భార్యగా. మోషే భార్య ఎంతమంది తెలుసో కానీ ఆ రోజు సత్రములో మోషేని చంపాలని యెహోవా దిగొచ్చాడు. ఎంత తెలివిగా ఒక పలుకురు ఆయన పగలగొట్టి ఆమెకి ఏం చేశారు? పిల్లలకి ఉన్నతి చేసింది, తన భర్తను కాపాడుతుంది. ఆ రోజు అబిగయీలు కూడా సుబుద్ధి కలిగినటువంటి భార్య తెలుసా.
చాలా అందమైన యువతి ఎదుట దావీదుకు ఏది ఇస్తే దావీదు చల్లబడతాడో తెలుస్తుంది. ఎలా మాట్లాడితే దావీదు ఎనుదిరిగి వెళ్ళిపోతాడో తెలుస్తుంది. వాడు మోచోడండి, వరచోడండి, వదిలేయండి సార్, మా ఆయన తరపున నేను సారీ చేస్తున్నాను, క్షమించండి, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు దెబ్బకు లేపేస్తావు, నాకు ఆ సంగతి తెలుసు, ప్లీజ్ అండి అని చెప్తే దావీదు అంటాడు, యెహోవా నిన్ను పంపించాడు అందుకే నేను ఆగా అంటాడు. ఏమండి, ఎవరు పంపించారు? యెహోవా పంపించాడు, లేకపోతే ఈ ఆయన విడిపోయాడు. మనోడు ఏం చేస్తున్నాడు? నాబోలు ఏం చేస్తున్నా అండి, గొప్ప విందు చేసుకొని ఆడుతూ పాడుతూ తింటా తిరుగుతున్నాడు. ఈ విషయం కాస్త ఎవరు చెప్పారో తెలియదు కానీ పొక్కింది. రేయ్ నాబాలు, నీకు తెలుసా ఏమైంది? దావీదు నీ కోసం వచ్చాడు. అంతే, దావీదు నీ కోసం వచ్చాడు. ఎప్పుడైతే తెలిసిందో ఎలా తెచ్చాడండి, గుండె పగిలి, గుండె బిగుసుకుపోయాడండి, రాయి మాదిరి బిగుసుకుపోయాడు. దావీదు వచ్చాడు. అసలు ఏం జరిగింది ఎలాగా, ఏం జరిగింది, నెక్స్ట్ జరిగింది ఇంకా బతికేవాడు. బీపీ బహుశా పెరిగిపోయిందేమో, లేక షుగర్ డౌన్ అయిందేమో. మనోడు ఏమయ్యాడంటే బిగుసుకుపోయాడు, రాయి మాదిరికి బిగుసుకుపోయాడు. ఎక్కడో ఆ మాట ఎన్నో వచ్చిన 37 వచ్చిన ఉదయమున తెలియజేసింది భయము చేత. భార్య పూర్తిగా చెప్పిందాక వెళ్ళలేదేమో బహుశా, ఇనుంటే బతికేవాడు. అందుకే ఓపిక అవసరం, ఓర్పు అవసరం. అందుకే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వినండి. మధ్యలో నేను అడ్డం వస్తున్నానక్క, నేను మధ్యలో వస్తున్నానక్క, పూర్తిగా వినండి. అప్పుడు ఏమైంది? అబిగయీలు చెప్పినప్పుడు, దావీదు గురించి మాట్లాడినప్పుడు బహుశా నాబాలు అనేవాడు పూర్తిగా వినుంటే దావీదుని పంపించావా, చాలా వందనాలని భార్యకు వందనాలు చెప్పేవాడు. ఏమండి, మంచి పని చేశావు, నేను దావీదు గురించి తెలిసి కూడా అలా మాట్లాడకూడదు అనేవాడు. కానీ ఏం చేశాడు? పూర్తిగా వినలేదు. దావీదు నీ కోసం వచ్చాడు అని ఉంటుంది. వచ్చాడా అంతే సత్యం. ఆ రోజు ఏజ్రా మందిరం ప్రతిష్ఠించినప్పుడు 6వ అధ్యాయం 17వ వచనం, దేవుని మందిరం యెరూషలేము గోడలు కట్టబడినప్పుడు 52 రోజులు ఏంది ఆ కట్టాలు చూసినప్పుడు ఏజ్రా వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆ రోజు 100 ఎడ్లను దేవునికి అర్పణగా అర్పించారు. ఎన్ని ఎడ్లను? 6వ అధ్యాయం 17వ వచనం. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను గొద్దులే, ఎన్ని ఎడ్లను? దేవునికి అర్పణగా 100 ఎడ్లను నడిపించారు. అదే ఎజ్రా 2వ అధ్యాయంలో 100 మందికి సేవకులకి నూతనమైన వస్త్రాలు పెట్టారు. చదవండి, 2వ అధ్యాయం 69. 2:69 శక్తి కొలది. యాజకులకి ఏం చేశారండి? 100 వస్త్రాలు. అందుకే సేవకులకు బట్టలు పెడతామంటుంటారు, మంచి చాలా ఆశీర్వాదం. కానీ ఈ రోజుల్లో బట్టలు తీసుకోవటం హాస్టల్ గారు, ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయండి, అయ్యే చూపించుకోలేకపోతున్నాం. నేను మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, పండగ బట్టలు ఉన్నాయో పాస్టర్ గారు, నా దగ్గర 2 జతలు ఉన్నాయి, ఒక జత ఇస్తాను రమ్మంటే, ఎందుకు పాస్టర్ గారు, నా దగ్గర 3 జతలు ఉన్నాయి, మీకు కావాలంటే ఒక జత పంపిస్తానంటున్నారు. అంటే ఈరోజు నా బట్టల విషయంలో పాస్టర్లు ఆశపడతారు. పెట్టండి, మీరు ఆపుతండి. మీకు మనసు ఆలోచన వస్తే సేవకులకు ఇవ్వాలి, పెట్టాలనుకుంటే పెట్టండి. ఆ రోజు ఎజ్రా 100 మందికి వస్త్రాలు తెచ్చి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై తగిన రీతిగా సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండము గతే మేలో. అర్థమైందా మీకు?
నాకు 4 కొడుకులు ఉన్నారు, నాకు 10 మంది పిల్లలు ఉన్నారు, నాకు ఎంతమంది ఉన్నారని గొప్పలు చెప్పుకుంటారు కొంతమంది. నేను అడుగుతున్నాను, నిన్ను పట్టించుకునేవాడు ఉన్నాడా ముందు? నీకు ఎంతమంది ఉన్నది కాదు అక్కడ. ఒక కొడుకుగా కూతురిగా నీ గురించి, ఊరికి వెళ్ళిన నీ గురించి, లేక పట్టణానికి వెళ్ళిన నీ గురించి, లేక ఏదైనా అనారోగ్యానికి గురైన నీ గురించి ఆలోచించే కూతురుందా? అయ్యో మా నాన్నగారికి బాగోలేదట అని పట్టించుకునే కొడుకున్నాడా? నువ్వు ధన్యుడు. 100 మంది పిల్లలను పుట్టి దీర్ఘాయుష్మంతుడు ఎక్కువ కాలం బతికిన సమాధి కార్యక్రమం సరిగా చేయకపోతే అంటే, దాని అర్థం అదే. సమాధిలోకి మట్టిలోకి నిన్ను సరిగా పంపించకపోతే పడిపోయిన పిండమే మేలో. ఈ 100 మంది పిల్లల కంటే కూడా ఏమంటే ప్రెగ్నెంట్ పోకుండా తల్లులు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు. దేవుడు ఒక అద్భుతం ఇచ్చాడు. సంతోషపడతారని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీకు చెప్పాలంటే లోకాసువార్త 15వ అధ్యాయంలో ఎన్ని గొర్రెలు? 100 గొర్రెలు. ఎన్ని గొర్రెలు? 100 గొర్రెల్లో ఒక గొర్రె ఏమైంది? తప్పిపోయింది. ఆ గొర్రె కోసం కాపురం చేశాడు. 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళినట్టు ఉపమానం మనము చూస్తాం. ఇక మొదటి మాట, టైం లేదు. ఇక మొదటి మాట, నూరంతలుగా మనము ఈ సంవత్సరము ఈ మొదటి నెలలో దీవించబడాలి అంటే ఈ వాక్యము తప్పకుండా నువ్వు విని తీరాల్సిందే. మొదటి మాట, నూరంతల ఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ నూరంతల ఫలము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? నూరంతల ఫలం మా ఇంటికి రావాలండి, నూరంతల ఆశీర్వాదం మా ఇంట్లో ఉండాలండి అంటే, నూరంతల ఫలము నీకు నీ బిడ్డలకు కావాలంటే యెహోవా నిన్ను ఆశీర్వదించాలి. మొదటి మాట, యెహోవా ఆశీర్వదిస్తే నూరంతలుగా ఈ సంవత్సరము నువ్వు ఫలాన్ని చూస్తావు. 26వ అధ్యాయము ఆది కాండము, ఇది తెలిసిన భాగము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. ఇక్కడ ఆగు. ఇసాకు కరువు కాలములో పంటనేశాడు, కరువు రోజుల్లో పొలం వేశాడు, కరువు కాటకాల మధ్య నీళ్లు లేని రోజుల్లో దున్ని దుక్కి చేసి విత్తనం వేశాడు. అతను విత్తనం వేస్తే అతనికి వచ్చిన ఫలితం ఎంతో తెలుసా? చెప్పండి, ఎంత? 100 అంతలు. 100 అంతల పంటను కోసాడు. అంటే ఏమంటారు 100కి 100 మార్కులు. ఎన్ని? 100కి 100 మార్కులు అయితే సక్సెస్ అయినట్టు. ఒక్క మార్కు తగ్గినా కూడా నీకంటే ముందు ఒకడున్నాడు అని అర్థం. 100 అంతల ఫలము పొందాడంటే ఇప్పుడు 13వ వచనం కదా ఏం జరిగిందో అక్కడ అర్థమవుతుంది. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. అప్పట్లో కొట్టి దేవుని మనం పరచండి, ఇదేనా బాగుంటుందేమో. అది ఈ సంవత్సరము మొదటి నెలలో మనం ఉన్నాము. ఈ మొదటి నెలలో ప్రతి వారం కూడా వాగ్దాన సందేశంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ వారం కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతుందని చెప్పి 100 అంతలుగా మిమ్మల్ని దీవించాలి అని అనుకుంటున్నాడు. 100 అంతల ఫలము మనం పొందాలంటే యెహోవా నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. మొన్న ఒక సహోదరికి ప్రార్థన చేశారు. ఆ పక్కన కూర్చొని ప్రార్థన అన్నామని గారు ప్రార్థన చేస్తూ ఒక మాట ఆ ప్రార్థనలు చెప్పింది. యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుంది? చెప్పండి తల్లి. ఐశ్వర్యం తెచ్చి పెడుతుందని రాయబడింది బైబిల్లో. ఆ మాటను ఎత్తి ప్రార్థన చేస్తుంది ఆ తల్లి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అన్న మాటను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తుంది. బయట ఏం చేస్తున్నారు మీరు? లోపలికి రండి. 100 అంతల ఫలం ఈ సంవత్సరం పొందాలి అన్నా, 100 అంతలుగా ఆరోగ్యం మీరు పొందాలి అన్నా, మీ వ్యాపారంలో 100 అంతల లాభం పొందాలి అన్నా, మీ ఉద్యోగంలో 100 అంతల ప్రమోషన్ రావాలి అన్నా, యెహోవా నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నట్టుగా 100% జరుగుతుంది.
ఎలా దీవించాడు? అతడు గొప్పవాడగు వరకు. ఇప్పుడు కాదు, ఎలా ఎలా ఆశీర్వించాడు యెహోవా? గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి ఇప్పుడు చూడండి, నూరంతల ఫలం అంటే ఎలా ఉందో, గొర్రెల ఆస్తి, వడ్ల ఆస్తి, దాసులు, గొప్ప జన సమూహములు కలిగినందున ఆ చూసావా, నీ శత్రువులు నిన్ను చూసి అసూయపడాలి. నీవంటే పడని వారు నిన్ను చూసి అసూయపడాలి. నువ్వంటే గిట్టని వారు నిన్ను చూసి ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళకి డబ్బులు? డబ్బుల కాడు మంచం తెచ్చుకున్నారు, బీరో తెచ్చుకున్నారు, స్థలం కొంటున్నారు, ఇల్లు కడుతున్నారు. అసలు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి డబ్బు? ఎవరిస్తున్నారు వీళ్ళకి డబ్బు? ఎలా వస్తుంది వీళ్ళకి డబ్బు అండి? వాళ్ళకు తెలియదు యెహోవా ఆశీర్వదించాడు అన్న సంగతి. మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమముగా దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. దేవుడు దీవిస్తే తన శత్రువులైన ఫిలిష్తీయులు చూసి వ్యసన పడుతున్నారు, అసూయపడుతున్నారు. అరే ఇది ఎవరు, ఇది మన ఊరికి వచ్చి బాగుపడ్డాడు, ఎక్కడి నుంచో వచ్చి మన దేశానికి వచ్చి మన ప్రాంతానికి వచ్చి ఇది స్థలం కొన్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఏ ఊర్రా ఇడిది? వినలేదా మీరు ఎప్పుడు? నేను విన్నా ఈ మాటలు. కారణం ఏమిటి అని ఆలోచిస్తే, దేవుడు అతన్ని దీవించాడు, దేవుడు అతన్ని అభివృద్ధి చేశాడు, దేవుడు అతనికి ఫలం ఇచ్చాడు, దేవుడు గొప్పవాడిని చేయాలని ఆరాటపడుతున్నాడు. యెహోవా ఆశీర్వదించాడు కాబట్టి ఇంకెప్పుడు ఆపటానికి వీలు. ఫలము. ఆ రోజు ఏదైనా తోటలో 2 చెట్లను నాటారు. ఎన్ని చెట్లు? 2 వృక్ష ఫలములు. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములను ప్రతి చెట్టును ఇచ్చి ఉన్నాను, అది మీకు. చూసావా ఏమండి? అన్ని విత్తనాలు చల్లాడు. అందుకే చెట్టు ముందా ఏమంటారండి? చెట్టు ముందా, విత్తనం ముందా, గుడ్డు ముందా, కోడి ముందా? ఏం చేస్తారు మనం? ఏది ముందు? చదువు, మళ్ళా ఆడే ఉంది ఆన్సర్. 29 చదువు. దేవుడు ఇదిగో భూమి మీదనున్న ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. చెట్టు లేకుండా తనం ఎలా వస్తుంది? ముందు దేవుడు పుట్టించింది, పెంచింది, వేసింది చెట్టునే. కోడి లేకుండా గుడ్డ ఎలా వస్తుంది అసలు? మీరు అందుకే 2వ అధ్యాయం 16 వచ్చిన మంచి చెడ్డనిచ్చు, 2వ అధ్యాయం 16 వచ్చిన ఆదికాండం, మంచి చెడ్డనిచ్చు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములు మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ మంచి చెడ్డను తెలివినిచ్చే వృక్ష ఫలములు మీరు తినకూడదు. ఫలము. 3వ అధ్యాయం 11 వచ్చిన వాళ్ళు ఆ వృక్ష ఫలం తిన్నారా? దేవుడు అడుగుతున్నాడు. ఆ వృక్ష ఫలం తిన్నారా? ఏ వృక్ష ఫలములు? పాడు చేసే వృక్ష ఫలములు తిన్నారా మీరు? 127వ కీర్తనలో గర్భఫలం. ఏ ఫలము? ఫలం గురించి చెప్తున్నాడు. ఏ ఫలము? గర్భఫలము దేవుడిచ్చే బహుమానము అని రాయబడింది. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండ 4వ వచనంలో నీ భూఫలము, నీ గర్భఫలము దీవించబడును అని రాయబడింది. ఏ ఫలము దీవించబడుతుంది? భూఫలము, గర్భఫలము, పశువుల మందలు, ఉపితెద్దులను, నీ గొర్రె మేక మందలను దీవించబడును. అందులో ఒక ఫలం ఉంది. ఏ ఫలము అండి? గర్భఫలం. ఇంకొక ఫలం ఉంది. ఏ ఫలము? భూఫలం. ఆ భూఫలముని దేవుడు దీవించాడు. ఆ రోజు ఇస్సాకు ఎంత 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 కోశాడు? 100 ఇక ఫలాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఆ ఫలాలు చెప్పండి ఒకసారి.
ఆత్మ ఫలమేమనగా, ఏ ఫలము? ఆత్మ ఫలమేమనగా ఎన్ని ఫలాలు అటుకు? 9 ఫలాలు. ఇంకొక ఫలం ఉంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుడిని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. ఈ చిన్నవాళ్ళు ఎవరిని తృణీకరించగా గిన్నెడు చన్నీలిచ్చినా వాడు ఫలము పోగొట్టుకోడు. అందుకే సేవకులు వచ్చినప్పుడు గౌరవించారు. ఆ రోజు ప్రవక్త అని ఎలిషాని ఇంత చేర్చుకున్న సునేముల పట్టణస్థురాలు దీవించారు. నీతిమంతుడని ఏలియాను ఎంత చేర్చుకున్న ఆరేపతి ఎదవరాలు ఇంట్లో తక్కువ లేకుండా తక్కువ లేకుండా దీవించబడు. ఈయనడు చన్నీలు ఇచ్చిన ప్రతి ఇల్లు కూడా దీవించబడు. ఫలము ప్రియమైన దేవుని పెట్టారు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 2వ ఈ మాట చదవండి. మలాకి 2:2. ఎవరు ఇక్కడ? వాడు మీ మీద నెట్టని నడతాడు. వాడు మొనగాడైపోయాడు, మగోడైపోయాడు, వీరుడు అయిపోయాడు. చీటేసి బ్రహ్మాండంగా అయ్యేదిగా అయ్యేది. చదువు 2:2. సైన్యములకు అధిపతిన యెహోవా సెలవిస్తుంది ఏమిటి? మనవపూర్వకంగా ఆలోచింపకయు ఉండిన ఎడల. చూసావా ఏ ఫలము? ఇప్పుడు ఇసాకు ఏ ఫలం ఉంది? ఆశీర్వాద ఫలం ఉంది. కాబట్టి కరువులో పంట వేస్తే పొలం వచ్చిందండి, నూరంతలుగా పంట చేతికి వచ్చిందండి. మరి ఆశీర్వాదం లేకపోతే విస్తారంగా నీళ్ళున్నా, విస్తారమైన భూమి ఉన్నా, విస్తారమైన వ్యాపారం ఉన్నా, విస్తారమైన ఉద్యోగం ఉన్నా, విస్తారమైన ఏది ఉన్నా కూడా ఆశీర్వాదం లేకపోతే అక్కడ. నా మాట విన్నారా మీరు? వినండి, వింటే బాగుపడతారు ప్రభు అంటున్నాడు. అలా వినకపోతే మీ ఆశీర్వాద ఫలాన్ని నేను తీసి పడేస్తాను, శాపంగా మారిపోతుందని బైబిల్ సెలవిస్తుంది. ఆఖరిగా ఇంట్లో ఫలం గురించి చెప్పాలి అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట్లాడుతూ బాప్తిస్మం ఇస్తూ మారు మనసుకు తగిన ఫలము. ఏ ఫలము? ఏ ఫలం కావాలి మనకు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. లేకపోతే గొడ్డలి చెట్టు ఏరునా నరికి వేయబడతారు బైబిల్. ఆ రోజు ఇస్సాకు నూరంతలుగా ఫలము పొందాడంటే యెహోవా తన్ని ఆశీర్వదించిన. రెండో మాట, ఎవరు ఫలిస్తారు? నూరంతలుగా ఎవరు ఫలిస్తారు చెప్పాలి. నూరంతలుగా ఫలించేవారు ఎవరు? ఎవరైతే వాక్యాన్ని విని గ్రహించి వాక్య ప్రకారంగా జీవిస్తారో వారే ఫలిస్తారు. నూరంతలు అనే మాట గురించి చెప్తున్నాను, చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం, మార్కు సువార్త 4వ అధ్యాయము 8వ వచనం, లోకా సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఇవన్నీ చదవద్దు, మొదటి చదవండి. మత్తయి సువార్త 13:23. మంచి నేలన ఇత్తబడిన వాక్యము విని గ్రహించేవాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఇప్పుడు మార్క్స్ వారు చదవండి 4:8. 3 సువార్తల్లో ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను. కొన్ని మంచి నేలన పడినా అవి మొలచి పెరిగి 30 60 100 ఫలించును. లోక సువార్త 8:8. మరి కొన్ని మంచి నేలన పడెను, అవి పొలచి ఫలించాను. తాళ్ళే మళ్ళా 8:8. పడెను, అవి మొలచి, అది ఆ మాట కోసం 100 అర్థమైందా? 3 సువార్తల్లో 3 సువార్తికులు రాసిన మాటలు చూపిస్తారు. మేము ఈ సంవత్సరం ఫలించాలి, ఫలభరితంగా ఫలించాలి. చెట్టు ఉంటే కుదరదు, కాయలు ఉండాలి, పూతలు ఉండాలి, పిందెలు ఉండాలి. అంజురపు చెట్టు వలె నేను మూడు పడిపోవటానికి వీలు లేదు.
అంజురపు చెట్టు వలె పూత లేని కాయ చెట్టుగా ఉండడానికి వీలు లేదు. అంజురపు చెట్టు వలె కాయలు లేని చెట్టుగా ఉండడానికి వీలు లేదు. అంజురపు చెట్టు వలె ఫలితము లేని చెట్టుగా ఉండడానికి వీలు లేదు. అంజురపు చెట్టు వలె ఉపయోగం లేని చెట్టుగా ఉండడానికి వీలు లేదు. నా ఇల్లు ఫలించాలి, నా పిల్లలు ఫలించాలి, నా ఉద్యోగం ఫలించాలి, నా వ్యాపారం ఫలించాలి, నేను చేస్తున్న పని ఫలించాలి అని నువ్వు ఆశపడినట్లయితే నా మాటలు కాదు ఇవి దేవుని మాటలు. ఎవడైతే వాక్యము వింటాడో దీన్ని గ్రహిస్తాడో వాడు మాత్రమే ఫలిస్తాడు. ఈ ఉదాహరణ యేసు ప్రభు 3 సువార్తల్లో చెప్పాడు. ఒక రైతు వెళ్ళాడు, విత్తనాలు విసిరాడు పొలములో. కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలన. ఈ ఉదాహరణ చెప్పుకుంటేనే మత్తయి సువార్త 23లో ముగింపు వస్తుంది. ఈ ఉదాహరణ ఎక్కడ ప్రారంభమైంది? 13వ అధ్యాయము 8వ వచనం పైన ప్రారంభమవుతుంది. 8వ వచనం ఒకసారి చదివి మత్తయి సువార్త 8వ వచనం. ఇప్పుడు పైనుంచి ఈ ఉదాహరణ చెప్పాడు యేసుతో ఉపమానం. ఒక రైతు వెళ్ళాడు, పొలంలో విత్తనం వేశాడు. కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలన పడినాయి. ఈ ఉపమానం అర్థం కాక సతమతమైపోతున్న యేసు శిష్యులకు ఈ ఉదాహరణ మరలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా తెలుసా? మంచి దారి పక్కన పడిన విత్తనాలు ఎవరు అంటే వాక్యాన్ని వింటారు కానీ ఏమవుతారు? ఆ వాక్యం మరి హృదయంలో ఉండదు. ఏమవుతుంది? సాతాను వచ్చి, ఆకాశ పక్షులు అంటాడు అక్కడ, సాతాను వచ్చి వారి హృదయంలో ఎత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని వెళ్తారు. రెండో విత్తనం ఉంది, రాతి నేలన పడిన విత్తనం మొలుస్తుంది కానీ ఫలించదు. ఎందుకంటే సూర్యుడు ఎండ పడగానే అది ఎండిపోతుంది. అంటే ఏరు లోపలికి పోలేదు, భూమిలోకి వెళ్ళలేదు, రాతి మీద ఉంది కాబట్టి. అర్థం ఏమిటో తెలుసా? వీళ్ళు వాక్యాలు వింటారు, విన్నప్పుడు ఎలా ఉంటారంటే అబ్బా ఏం చెప్పాడు పాట, ఏం చెప్పాడు వాక్యం అసలు అని ఆ రోజుకు మాత్రం సంతోషిస్తారు. ఆ వాక్యం వాళ్ళ జీవితంలో కొనసాగించలేరు. కారణం ఏంటో తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏమవుతారు? వీళ్ళు వెంటనే పడిపోతారు. అంటే ఇది రాతి నేలన పడిన విత్తనానికి ఆయన చెప్పిన ఉపమానం. మూడోదిగా ముళ్ళ పొదలో పడిన విత్తనం ఎవరు? ముళ్ళ పొదలో పడిన విత్తనం ఎవరంటే వీళ్ళు కూడా మొలుస్తారు, చక్కగా వాక్యం వింటారు, అంగీకరిస్తారు, వాక్య ప్రకారంగా జీవించాలి అనుకుంటారు. కానీ ధనాపేక్ష వల్ల, పాపం వల్ల వీళ్ళు వాక్యములో దేవునిలో ఎదగకుండా వారికి కొన్ని పాపాలు ఏం చేస్తాయి? ఆ మొక్కను అనగదు. ఏ ముళ్ళ పొదలో పడిన విత్తనం. నాలుగోది 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించిన విత్తనం ఏంటంటే మంచి నేలన పడిన విత్తనం. ఈ మంచి నేలన పడిన విత్తనం ఫలించడానికి ఒకే ఒక కారణం, వాక్యాన్ని విన్నారు, దాన్ని అర్థం చేసుకున్నారు. గ్రహించడం అంటే అర్థం చేసుకున్నారు. ఈ వాక్య ప్రకారంగా జీవించాలని మనసును నిలబెట్టుకున్నారు. ఫలించాలి అని ఆశపడినట్లయితే వాక్యాన్ని చక్కగా వినండి, విన్న వాక్యము గ్రహించండి. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను సరిచేస్తున్నాడు, దేవుడు నా గురించే చెప్తున్నాడు, నేను అలా ఉండడానికి వీల్లేదు, ఇలా తిరగటానికి వీల్లేదు, ఇలా చూడటానికి వీల్లేదు, ఇలా వెళ్ళటానికి వీల్లేదు, దేవుడే చెప్తున్నాడు అని చెప్పి నువ్వు ఆలోచించే బిడ్డగా ఉండి ఆ వాక్యాన్ని క్రియల్లో పెట్టి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా నీ కుటుంబాన్ని ఫలభరితంగా ఫలింపును దయచేస్తాడు. మూడో మాట 100 రెట్లు నిత్య జీవం. ఎన్ని రెట్లు? 100 రెట్లు నిత్య జీవం. ఎవరు పొందుకుంటారు? ఇప్పుడు చెప్పండి, ఆఖరి మాట చెప్పండి త్వరగా. మొదటి మాట, ఎవరు ఫలము పొందుతారు అంటే యెహోవా ఆశీర్వదించినవారు. రెండో మాట, ఎవరు ఫలిస్తారు అంటే వాక్యాన్ని విని గ్రహించినవారు. మూడో మాట, 100 రెట్లు నిత్య జీవం పొందుతారు. ఎవరు? నిత్య జీవం అన్నాను, అర్థం చేసుకోండి. మారు మనసు పొందిన వారు. చెప్పాలి ఇక త్వరగా, టైం లేదు. పరిశుద్ధులు. 100 రెట్లు అని రాయబడింది బైబిల్లో. ఏ రెట్లు? 100 రెట్లు. ఏ జీవము? నిత్య జీవం. ఇంకా మీకు చూపిస్తున్నాను, ఇహమందును పరమందును. ఇప్పుడు చెప్పండి, ఎవరు వాళ్ళు? ప్రభు కోసమే త్యాగం చేసి ఏం చేయాలి?
100 రెట్లు మీకు ఆశీర్వాదం కావాలా? 100 రెట్లు నిత్య జీవం కావాలా? ఈ భూమి మీద కూడా 100 రెట్లు మీరు ఆశీర్వదింపబడాలా అని అనుకున్నట్లయితే ప్రభు కోసం నువ్వు కొన్ని వదిలిపోయాలి, కొన్నిటిని విడిచిపెట్టాలి. ప్రభు కోసం కొన్నిటి ఇందాక చెప్పాను చూడు, భర్తను వదిలేయమని దేవుడు చెప్పడు. వదిలేయమంటాడు ఎప్పుడు తెలుసా? దేవుని సేవకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవుని పనికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు. చదవండి ఆ మాట, మార్కు సువార్త లేక మత్తయి సువార్త తీసుకుని బాగుంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29 వచ్చి 29 19:29 మార్కు సువార్త 19:29. క్షమించాలి, మత్తయి సువార్త 19:29, మార్కు సువార్త 10:28. అది నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును. మెయిన్ మార్కు సువార్త 10:28. ఇదిగో మేము సమస్తమును వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, అందుకు యేసు ఎట్లనెను, ఆ నిమిత్తము, సువార్త నిమిత్తము ఇల్లైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, తల్లిదండ్రులైనా, పిల్లలనైనా, భూములనైనా విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు నూరంతలుగా ఇళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోయే లోకమందు, చూసావా, ఎక్కడిది ఇచ్చాడు, అక్కడిది ఇచ్చాడు. దేవుని కోసము ఏదైనా వదిలిపెడితే త్యాగం చేస్తూ, స్వార్థ నిమిత్తము, నా నిమిత్తము అంటాడు. నా కోసం నువ్వేం వదిలిపెడతావు? నా కోసం దేన్ని త్యాగం చేస్తావు ప్రభు దగ్గర? అది నువ్వు ఇక్కడ చేయగలిగితే యుగమందును పరమందు అని ముందు చెప్పాను. 100 రెట్లు, 100 రెట్లు. ఆ రోజు ఒక యవనస్తుడు వచ్చి, ప్రభువా నాకు నిత్య జీవం కావాలంటే ప్రభు ఏమన్నాడు? వదిలేస్తావా? ఈ ఆస్తిని పేదలకు వదిలేస్తావా? పేదలకు వదిలేసి నన్ను వెంబడిస్తావా? ఆ రోజు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆ రోజు సమరయ స్త్రీ యాకోబు బాబు దగ్గర, ఏమ్మా వదిలేస్తావా పాపం అనే కొండను? వదిలిపెట్టి వెళ్ళిపోయింది కాబట్టేగా పరలోకానికి ఆమె వారసురాలుగా మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కోసం దేన్ని వదిలిపెట్టు, ప్రభు కోసం ఏ త్యాగము చేయలేవు. పరలోకములో స్థానం కావాలి, ఇహమందు 100 రెట్లు ఆశీర్వాదం కావాలి. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? 100 రెట్లు కావాలి అనుకుంటే ప్రభు కోసం కొన్ని నిమిషాలు పడాలి. ప్రభు కోసం కొన్ని, ఎవరండి వాళ్ళు? ఏ ఊరండి? మణిపూర్. మణిపూర్ అండి. బట్టలు తీసేసి నగ్నంగా ఊరేగించారు. బతికి ఉండగానే సజీవ దహనం కాల్చి పడేశారు. తెలుసా? ఎందుకు వాళ్ళు నిలబడ్డారో తెలుసా? ఈ వాక్యమే వారిని, ప్రభు కోసం భర్తను, ప్రభు కోసం భార్యను, ప్రభు కోసం పిల్లలను, ప్రభు కోసం ఆస్తులను, ప్రభు కోసం స్థలాలను, ప్రభు కోసం పొలాలను అన్ని అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. మీకు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారు. మాకు వద్దుది ప్రభు, నిత్య జీవం మాకు కావాలి. అందులోని అననీయ, సఫీర్ అనే పేరు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు, త్యాగం చేయలేరు. దేవుని కోసం ఏం చేస్తారు? యేసు ప్రభు నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం, యేసు ప్రభు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ఘనంగా నిన్ను ప్రేమించి పెట్టాడు. ఆయన కోసం, ఆయన కోసం ఒక ఆదివారం ఒక 2 గంటలు సమయాన్ని కేటాయించలేదు. ఇంకా స్థలాలు, పొలాలు, బిల్డింగులు, మేడలు, నిధులు, ఓన్లీ డబ్బు దేవుని కోసం ఆయన అడగటాలని ఒక 2 గంటలు నా కోసం త్యాగం చేస్తావా? సమయం ఇస్తావా? అది ఇవ్వండి. 3 మాటలు. ఒకటి, నూరంతల ఫలము ఎవరు పొందుతారు అంటే యెహోవా నిన్ను ఆశీర్వదించాలి. 2, ఎవరు ఫలిస్తారు అంటే
వాక్యము విని శ్రద్ధగా దాన్ని గ్రహించి క్రియల్లో పెట్టాలి. 3, ఎవరు 100 రెట్లు పొందుకుంటారు నిత్య జీవము ఇహమందు అంటే ప్రభు కోసం త్యాగాలు చేసేవారు. అందులో మనం ఉన్నామా? కళ్ళు మూసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.